మీకు ఫామ్ హౌస్ కోసం వ్యవసాయ భూమి కావాలా? మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా? అయితే ఎకరం 15 లక్షల రూపాయల చొప్పున 5 ఎకరా 10 ఎకరా 50 ఎకరా బిట్లు రోడ్డు సౌకర్యంతో కాంటాక్ట్ నిధి ఫార్మ్స్ 6281541619 6281541619. న్యూస్ సభ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు 80,000 కోట్లు కాదన్నారు. లోన్లే 97,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు. లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తాగు సాగు అవసరాలకు పరిశ్రమలకు నీటిని అమ్ముతామన్నట్లు గత ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు సీఎం రేవంత్. ఈ నీటి వ్యాపారంతో 5,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు చేసిందన్నారు. ఇందుకు సంతకాలు పెట్టిందే మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది కాగ్ నివేదిక గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని కాగ్ నివేదిక ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు. సభను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 2018-19లో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది. మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాగ్ మొట్టకాయలు వేసింది.